మరి ఈ అమరావతికి వచ్చినన్ని కష్టాలు కానీ, అమరావతి రైతులు ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు పడినన్ని కష్టాలు బహుశా ఎవరికి వచ్చి ఉండవు. అన్ని రకాల కష్టాలకు ఓర్చి వాళ్ళ త్యాగాలు చేసినా సరే అవమానాలు ఎదుర్కొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్మితమవుతున్న అమరావతిని చూసి అందరూ కూడా ఆనందపడుతున్న సందర్భం అధ్యక్ష. అందుకనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో ముందుకు నడుస్తున్న గొప్ప నాయకుడు మనకు లభించడం మన అదృష్టం అధ్యక్ష. అట్లాగే ఈ తీర్మానానికి ముందు మనం చూసాం, చాలా సందర్భాల్లో రకరకాల పరిపాలన చేసిన నాయకులను చూసాం. ఇలాంటి నగర నిర్మాణం ఎవరికి సాధ్యపడలే. ఎప్పుడో మనం యుగాలను 4 యుగాలుగా పరిగణిస్తే కృతయుగం అనేది సత్యయుగం అంటారు. అది దేవలోకంలో అమరావతిని నిర్మాణం జరిగింది అప్పట్లో అంటారు. త్రేతాయుగంలో మరి శ్రీరాముడు పరిపాలించిన అయోధ్య నగర నిర్మాణం ఆయన చేతుల మీదుగా జరగలేదు. అది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు సూర్యవంశ రాజులు ఆ అయోధ్యను నిర్మించారు, అద్భుతమైన నగరం అంటారు. తర్వాత శ్రీకృష్ణుడు జరాసంధుడి నుంచి యాదవుల్ని కాపాడుకోవడానికి సముద్రుడిని అర్పించి 12 యోజనాల స్థలాన్ని తీసుకొని అయోధ్య నగరాన్ని నిర్మించారని చెప్తారు. ద్వారకాన్ని నిర్మించాడని చెప్తారు. మరి ఆయన చేతుల మీదుగా అంటే శ్రీకృష్ణుడు ద్వారకాన్ని నిర్మించుకున్నాడు. తర్వాత కలియుగంలో మరి అస్తానా ఇప్పుడు ఆధునిక నగరంగా, ఆధునిక రాజధానిగా మనం 97లో కజకిస్తాన్ రాజధానిగా మరి దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. అది ఒక ఆధునిక రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతకంటే మిన్నగా భారతదేశంలో అమరావతి రూపం దాల్చబోతా ఉంది. ఈ అమరావతి అనేది ఉపాధి కేంద్రంగా, సంపదకు నిలయంగా, అట్లాగే ఈ రాష్ట్రాన్ని తనను తాను బతికించుకుంటూ రాష్ట్రానికి ఒక గొప్ప చోదక శక్తిగా మారుతుంది. సంవత్సరానికి 10 నుంచి 12 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించి పెట్టే అద్భుతమైన మరి ఆదాయ వనరుగా కూడా అమరావతి బాసిల్లుతుంది భవిష్యత్తులో అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లాంటి చారిత్రాత్మకమైన తీర్మానాన్ని బలపరిచే అవకాశం కల్పించినందుకు మరి మీకు సవినయంగా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌతు శిరీష గారు, అమ్మ క్లుప్తంగా మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల మనందరి అమరావతిపై ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రుల రాజధాని, మనందరి రాజధాని అమరావతి అధ్యక్ష. పేరులోనే తెలుగుతనాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారి చరిత్రను తెలిపేలా రూపొందుతున్న మన అమరావతి అధ్యక్ష. ముందుగా అమరావతి నిర్మాణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తూ ప్రపంచంలో ఏ రాజధానికి భూములు ఇవ్వని విధంగా చరిత్రలో తెలుగువారి భూములు ఇచ్చిన త్యాగనిరతికి తార్కాణంగా నిలిచిపోయిన అమరావతి రైతులకు, అలాగే వారి కుటుంబాలకు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నో దాడులను ఎదుర్కొని మరి నిలిచిన అమరావతి మహిళలకు కూడా మనందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇప్పటికే రాజధానిగా నిర్మాణం కావాల్సిన అమరావతికి అడ్డంకులు సృష్టించిన గత ప్రభుత్వాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత పాలకుల అక్రమాలు, అడ్డంకులు ఖచ్చితంగా మనం మాట్లాడాలి అధ్యక్ష. పాలకుడికి ఉండాల్సినది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడ్డం అధ్యక్ష. 2014లో రాష్ట్ర విభజన తర్వాత వెనువెంటనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు హైదరాబాద్ 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉందని తెలిసి కూడా మన నవ్యాంధ్ర నిర్మాణానికి మనకంటూ ఒక సొంత రాజధాని ఉండాలన్న మాట మీద నిల్చొని అప్పటి మన ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఒక పాలకుడిగా తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష. రాజధాని లేని రాష్ట్రము సొంత ఇల్లు లేని కుటుంబం లాంటిది అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రిగా రాజధానికి సంకల్పం చేశారు అధ్యక్ష. అధికారంలో ఉన్నాం కదా అని ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ఒక కమిటీ, శ్రీకృష్ణ కమిటీ సారథ్యంలో అన్ని నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అన్ని నగరాల ప్రజలు, మేధావులతో, కమిటీలతో చర్చలు జరిగాయి అధ్యక్ష.
విశాఖపట్నం లాంటి ప్రజలు కూడా, అక్కడున్న మేధావులు కూడా మాకు ఆ రోజు మాకు రాజధాని అవసరం లేదని చెప్పారు అధ్యక్ష.